పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా చరిత్రలో ఒక బ్రాండ్. ఆయన సినిమా అంటే అభిమానులకు పండగే. అలాంటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రాన్ని 2020లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ విడుదల కాలేదు. మరి చిత్రం ఎందుకు వాయిదా పడింది, ఎందుకు వాయిదా పడుతూ వస్తుంది, దర్శకుడు క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు, నిర్మాతలపై ఎంత భారం పడింది, అసలు ఈ సినిమా విడుదల అవుతుందా, ఆ విషయాలేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. హరిహర వీరమల్లు 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న ఒక ఎపిక్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బందిపోటుగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, నర్గిస్ బక్రీ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 2020 సెప్టెంబర్లో షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఏఎన్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా. అండ్ విఎఫ్ఎక్స్, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్, అంతర్జాతీయ నిపుణులతో సినిమా వస్తుంది. ఇది నిజంగా ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. కానీ ఇంత గ్రాండ్గా స్టార్ట్ అయిన ఈ సినిమా ఎందుకు వాయిదా పడుతుందో తెలుసుకుందాం. లో ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ ను విధించారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన రాజకీయాలతో బిజీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం బాధ్యతలతో ఆయనకు సినిమా షూటింగ్ కు సమయమే దొరకలేదు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ఇతర సినిమాలపై దృష్టి పెట్టడంతో హరిహర వీరమల్లు మరింత ఆలస్యమైంది. 2023 మార్చిలో విడుదల తేదీని ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది. 2025 మార్చి 28, మే 9, జూన్ 12 తేదీలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు జూలై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పవన్ రాజకీయ బాధ్యతలు, కోవిడ్ లాక్డౌన్, షూటింగ్ షెడ్యూల్స్ని జాప్యం చేశాయి. ఇవన్నీ హరిహర వీరమల్లును వాయిదా వేశాయని చెప్పవచ్చు. ఇంకోటి, సోషల్ మీడియాలో కొంతమంది మాత్రం అసలు సినిమా ఆగిపోయిందని, విడుదల కష్టమేనని అంటున్నారు. అసలు ఏం జరిగింది, నిర్మాతలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అవింటే చూద్దాం. హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. 2021లో 150 నుండి 200 కోట్ల రూపాయల అంచనా వేశారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్, అంతర్జాతీయ నిపుణులు ఇన్వాల్వ్ అవ్వడంతో బడ్జెట్ 250 కోట్ల రూపాయలకు పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్క విఎఫ్ఎక్స్ కోసమే 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే సమాచారం. ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ భారీ ఖర్చు నిర్మాతలపై ఒత్తిడిని పెంచింది. థియేట్రికల్ బిజినెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడం నిర్మాతలను టెన్షన్ లో పడేశాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన తన రెమ్యునరేషన్ ను 11 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను నిర్మాత ఏఎం రత్నం కు తిరిగి ఇచ్చేశారు. రత్నం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్ ఈ భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే సమాచారం. ఇది పవన్ గొప్ప మనసును చాటుతుంది. 250 కోట్లకు పైగా బడ్జెట్, విఎఫ్స్ కోసమే 50 కోట్లు. థియేటర్ బిజినెస్ వంటివి నిర్మాతలకు పెద్ద సవాలని చెప్పాలి. ఈ క్రమంలో పవన్ తన అడ్వాన్స్ను తిరిగి ఇవ్వడం అనేది నిర్మాతలకు ఊరటినిచ్చే విషయమే. ఇక మరోవైపు దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో, అసలు ఆ వివాదం ఏంటో చూద్దాం. దర్శకుడు క్రిష్ జాగర్లవుడి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్. అంతేకాదు కొంత భాగాన్ని కూడా పూర్తి చేశారు. కానీ 2024లో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, అనుష్క శెట్టితో కొత్త సినిమా స్టార్ట్ చేశారని వార్తలొచ్చాయి. కొందరు పవన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా క్రిష్ తప్పుకున్నారని అన్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన లేదు. కొన్ని సీన్స్ పై పవన్ అసంతృప్తి చెందినట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో మిగిలిన షూటింగ్ ను జ్యోతి కృష్ణ క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ ఏమంటున్నారు, ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుందా, వస్తే ఎప్పుడు రానుందో అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా సూర్య ప్రొడక్షన్స్ 2024 ఫిబ్రవరిలో ఒక కీలక అప్డేట్ ను ఇచ్చింది. సినిమా ఆగిపోలేదు, విఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో స్పెషల్ ప్రోమో రిలీజ్ చేస్తామని చెప్పారు. మహాశివరాత్రి నాడు ప్రోమో రిలీజ్ అవుతోందనే వార్తలొచ్చాయి, కానీ అది జరగలేదు. షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ 4-5 రోజుల డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు. జూలై 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు వాయిదా కారణంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా వాయిదా పడుతోందని కొన్ని వార్తలొచ్చాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం, థియేటర్ బిజినెస్ కోసం ఒకే మార్కెట్ ను టార్గెట్ చేయడం వల్ల కింగ్డమ్ విడుదలను వాయిదా వేసినట్లు టాక్. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. హరిహర వీరమల్లు సినిమా 5 ఏళ్ల కష్టం, 250 కోట్ల బడ్జెట్, అంతర్జాతీయ విఎఫ్ఎక్స్, ఎపిక్ యాక్షన్ సీన్స్తో వస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం చాటినుంది. అయితే పవన్ రాజకీయ బాధ్యతలు, నిర్మాతల ఆర్థిక ఒత్తిడి, షూటింగ్ ఆలస్యాలు ఈ సినిమా విడుదలకు సవాలుగా మారాయి. మరోవైపు ఈ సినిమా ఎప్పుడు వచ్చినా అభిమానులు చూడడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలైతే మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.